క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య గ్రంథ పఠనాలు మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే, భయములోను కష్ట సమయాలలోనూ ఏ విధముగా విశ్వాసాన్ని కలిగి జీవించాలి, ఏ విధముగా క్రీస్తు ప్రభువు మీద నమ్మకము మరియు విశ్వాసము కలిగి జీవించాలి అని ఈనాటి యొక్క దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి యొక్క మొదటి పఠనంలో చూసినట్లయితే, హనన్య ప్రజలకు నచ్చేటువంటి మాటలను చెబుతూ ఉన్నాడు, ప్రజలకు నచ్చేటువంటి మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఇర్మియా ప్రవక్త మాత్రం దేవుడు ప్రజలకు తెలియచేయమని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మోహమాటముగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు, కఠినముగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు సత్యము మనల్ని బాధించవచ్చు, మన మనసును నొప్పించవచ్చు, కానీ సత్యము అనేటువంటిది మనలను నిత్య జీవితం వైపు నడిపిస్తూ ఉంది. క్రీస్తు బాటలో నడవడానికి మనకు సహాయము చేస్తూ ఉంది. ఈనాటి యొక్క సువార్త పఠనంలో చూసినట్లయితే, అపోస్తలులు తుఫానుకు భయపడి వారు కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు వారి వద్దకు నీటి మీద నడుస్తూ వచ్చి, భయపడకండి, మీరు చూస్తున్నది నన్నే అని చెప్పి శిష్యులకు ధైర్యము ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగానే మన జీవితంలో కూడా ఎన్నో తుఫానులు ఉంటాయి. మనము ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి జీవిస్తామో అప్పుడు మనకు క్రీస్తు యొక్క రక్షణ మనకు కలుగుతుంది. మన జీవితంలో కూడా ఎన్నో తుఫానులు వస్తాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మనము ఎప్పుడైతే దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉంటామో మనకు రక్షణ కలుగుతూ ఉంది. పోప్ ఫ్రాన్సిస్ గారు తరచుగా చెప్పినట్లుగా, విశ్వాసము అంటే సమస్యలు లేకుండా జీవించడం కాదు, సమస్యలలో కూడా విశ్వాసము కలిగి జీవించడం. కాబట్టి మనకు ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించమని ఈ యొక్క సమయంలో ప్రత్యేక విధముగా దేవాతి దేవుణ్ణి అడిగి వేడుకుందాం. ఆమెన్.